కారు ఉంటే తప్పేంటి? కారు ఉంటే జగన్ రెడ్డి కంట కారు ఉంటే కళ్ళు కుడుతున్నాయంట. జగన్ రెడ్డి తప్పితే ఎవడో కారులో తిరగకూడదంట. కారు ఉంటే అంట పథకాలు ఆపుతాడంట. మరి నువ్వేం చేస్తున్నావు అంటే మీ నాన్న మీరు తప్పితే మీరు కారులో కాదుగా అంత విమానాల్లో తిరుగుతున్నారుగా. కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు కారులో తిరిగాడు కాబట్టి కారు నుండి ఈడ్చిపడ్డారన్నారు. కారు ఉండకూడదు ఎవరికన్నారు. మీరు విమానాలు హెలికాప్టర్లు తిరుగుతున్నారు కదా, మరి మీరు ఇచ్చేయచ్చు కదా. సొంత కారు నోడి కల్లా మీరు ఎందుకు ఇవ్వట్లేదు పథకాలు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ భాషలో జగన్ రెడ్డి పెట్టి అన్నీ మీరెందుకు ఫాలో అవుతున్నారు? సిగ్గు శరం లేదా? దేవుడు సిగ్గు అనేది పెట్టలేదా మనకి? నోరే కదా అది. ఆ రోజు ఏం మాట్లాడాం, ఈరోజు ఏం మాట్లాడుతున్నాం మనం? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు అంటే తల్లులకి? ఒక బిడ్డకే ఇచ్చాడు, ఇద్దరు బిడ్డలకు కలిపి ఒకరి తల్లికే ఇచ్చాడు. సరే ఇచ్చాడు. మీరు ఎంతమందికి ఇవ్వాలి? మీరు ఎంతమందికి ఇస్తున్నారు? ఏ పథకం ఇచ్చారు ఇంతవరకు? సంవత్సరానికి 3 బండ్లు అన్నారు, హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం జూన్ నుంచే 2024 జూన్ నుంచే పథకాలు మొదలన్నారు. సంవత్సరం పొడి చేశారు. ఈ రోజుకి సిగ్గు లేకుండా సంపద సృష్టిస్తాం అనే పేరుతో అప్పులు సృష్టిస్తూ మీరు బాగుపడటం తప్పితే, మీ ఎమ్మెల్యేలు బాగుపడటం తప్పితే, మీ కార్యకర్తలను కూడా అనలేము. మీ ఎమ్మెల్యేలకి తొత్తులుగా ఉన్నటువంటి కార్యకర్తలు బాగుపడటం తప్పితే ఎవడ బాగుపడ్డాడు ఈ రాష్ట్రంలో? ఎవడికి మంచి పరిపాలన ఇది? మీ ముగ్గురికి, పెద్దమ్మ గారికి, మీ ఎమ్మెల్యేలకి తప్పితే ఎవడికి మంచి పరిపాలన ఇది? మీకే మంచి పరిపాలన, మీ మంత్రులకు మంచి పరిపాలన. ఎమ్మకొట్టుడు కొడుతున్నారు. రామజీరావు గారు అబ్బాయి గారు ఏదో చెప్తావు కదా, మీ విలేకరణ బాజారంటే తెలుగుదేశం వాళ్ళు చూడండి. నిన్న అనంతపురం జిల్లాలో విషాహారం తిన్నటువంటి బాలికలు, పేద బాలికలు, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తా కూడా మంత్రి గారు వచ్చే వరకు కూడా 108 అంబులెన్స్ కూడా రాకూడదంట అక్కడికి. మొత్తం హాస్టల్ కాడ పోలీసులు, ఈ ఎల్లో సైకోలు అందరూ కలిసి, ఎల్లో సైకోలు పోలీసులు కలిసి హాస్టల్ కాడ కాపలా కాసి 108 రాకూడదు, ఆటోలో పిల్లల్ని తీసుకెళ్ళకూడదు, మంత్రి గారు రావాలి. మంత్రి గారు వస్తే కానీ ఆవిడ చూసి ఏమ్మా ఏంటి చచ్చిపోతున్నారా మీరు, బాగా వాంతులు విరోచనాలు మోషన్లు అయిపోయినాయా బాగా మీకు, పదండి నేను హాస్పిటల్ పరామర్శించాక ఆవిడ చూశాక హాస్పిటల్కి పంపాలంట. పంపరంట. ఈ పాప అమాయకుడు లాగున్నాడు. అంటే ఉద్యోగం కొత్తగా వచ్చి ఉంటాడు. ఇంకా రామోజీరావు గారు అబ్బాయి రూల్స్ చెప్పుకున్నాడు. అరే మనం తెలుగుదేశం అయితే కళ్ళు మూసుకోవాలి, వైసీపీ అయితే మాత్రం లేని కూడా గ్రాఫిక్స్లో సృష్టి చేయాలరా ఫోటోలు అని చెప్పని చెప్పుకున్నాడు. ఇంకా అంటే ఉద్యోగం చేరంగానే ట్రైనింగ్ క్లాసులు అవ్వకుండానే చేరిపోయి ఉంటాడు ఉద్యోగానికి. అటు ఫోటోలు తీసేస్తాడంట పాపం. ఇవన్నీ ఎమ్మకొట్టుడు కొట్టారు. కాపాడవా? మిమ్మల్ని నమ్ముకునే కదా మీ ఉద్యోగానికి వచ్చాడు. కాపాడవా? మీ ప్రభుత్వమే కదా, మీ నరకాసురు ప్రభుత్వమే కదా, మా సాక్షివాడు కాదు కదా. కాపాడరా విలేకరని? మాట్లాడరా, ఎవడో గొంతెత్తి మాట్లాడరా, డిబేట్లు పెట్టరా, ఇటు మీద పెట్టరా అన్న. ఇక ఇంత పచ్చి దగాగా ఈ ప్రభుత్వం నడుస్తుంటే మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు నిన్న చానాళ్ళ తర్వాత. షూటింగ్ జరిగింది కదా, గడ్డం ట్రిమ్ము, జుట్టుకు రంగు. మొన్న ఎప్పుడో ఆ షూటింగ్ బట్టలతో వచ్చేసినట్టున్నా టక్కు ఎక్కువ చేసిన అయిపోయింది. ఇవాళ మార్చుకుని వచ్చినట్టున్నారు. ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతారు ఆయన? నన్ను రెచ్చగొట్టబాకండి, సినిమా డైలాగులు చెప్పబాకండి. అసలు రోజు మన జీవితమే సినిమా డైలాగులు. సినిమాల్లో చెప్తే పర్లా, అక్కడేమో టేకుల మీద టేకులు తింటాం, ఇక్కడ మాత్రం గబగబా చూసుకుని చదివేస్తాం సినిమా డైలాగులు.
మీరు పార్టీ పెట్టిన దగ్గర